హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక ధనవంతుడికి ఒక పేదవాడికి తేడా ఏంటి? డబ్బు, పలుకుబడి, పరపతి. నేను ఇలాంటి వాటి గురించి మాట్లాడలేదు. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే, ధనవంతుడు డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు, ఇతను అనుకోలేదు, అంతే. సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనీర్ మైండ్. ఈ పుస్తకం రాసింది టి హార్వ్ ఎకర్. ఈ పుస్తకంలో ఒక మిలియనీర్ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒక సామాన్యుడి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా ఒక సామాన్యుడు తన ఆలోచనలో చిన్న మార్పులు చేసుకుని ధనవంతుడు అవ్వగలడో, ఒక ధనవంతుడు అవ్వాలి అనుకున్న వాడికి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటో, ఇలాంటి టాపిక్స్ గురించి ఈ పుస్తకం ఎక్కువగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ బుక్ సమ్మరీ స్టార్ట్ చేద్దాం. కానీ దానికి ముందు మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీఆర్ ప్రీ ప్రోగ్రామ్డ్. కొంతమంది పట్టిందల్లా బంగారం అని అంటాం. అంటే వీళ్ళు ఏం బిజినెస్ చేసినా సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమందికి మంచి బిజినెస్ కాన్సెప్ట్స్తో డబ్బులు బాగా సంపాదించి తర్వాత కొన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. కొంతమంది రూపాయి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఇలా ఒక్కొక్కరికి డబ్బుతో ఒక్కొక్క రకమైన రిలేషన్ ఉంటుంది. కొంతమంది మంచి పుస్తకాలు చదివేసి ఎకనామిక్స్ గురించి తెలుసుకుని రిచ్ అయిపోవచ్చు అని అనుకుని మళ్ళీ ఫెయిల్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే, ఎవరికి వారు వాళ్ళ చిన్నప్పటి నుంచి అలా ప్రోగ్రామ్ చేయబడ్డారు. ఎలా అంటే, మనకి చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, లేకపోతే చిన్నప్పుడు మనకుండే కొంతమంది రోల్ మోడల్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. మనకి చిన్నప్పుడు ఎక్కువగా పేరెంట్స్ కామన్గా వాడే డైలాగ్స్ ఏంటంటే, డబ్బులు ఏమైనా చెట్టులు కాస్తున్నాయా, అమ్మో మనం ఇది మెయింటైన్ చేయలేం, డబ్బుతో ఆనందాన్ని కొనలేం, ఇలాంటి డైలాగ్స్ రిపీటెడ్గా మన బ్రెయిన్లోకి వెళ్ళడంతో సబ్కాన్షియస్గా మనకి డబ్బు సంపాదన అంటే ఒక కష్టమైన టాస్క్ అని అనుకుంటాం. ఇలా ప్రోగ్రామ్ అవడం వల్ల కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఎంత సంపాదిస్తే చాలు, జాబ్లో సెక్యూరిటీ ఉంటుంది, ఇలాంటి మాటలు బలపడి ఎక్కువగా ఉద్యోగం వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇంతమందిలో కూడా చాలా తక్కువ మంది వ్యాపారంలో సక్సెస్ కూడా అవుతున్నారు. వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? మనం ఏమనుకుంటామంటే, వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా మొండిగా పనులు చేసి రిచ్ అయ్యాడు అని అనుకుంటాం. కానీ రచయిత అలాంటి వారు క్లిక్ అవటం ఇంకా కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎదురు తిరిగి తన మాటను గెలిపించడానికే ట్రై చేసేవారు డబ్బు సంపాదించడంలో ఫెయిల్ అవుతారంట. ముందుగా వాళ్ళ మోటివేషన్ అనేదే తప్పు. వాళ్ళు కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేయడానికే తప్ప డబ్బు సంపాదించాలి అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. మరి ఈ ధనవంతులకు మోటివేషన్ ఏముండాలి? వాళ్ళకి మోటివేషన్ ఏంటంటే, వాళ్ళు ఫ్రీగా, ఇండిపెండెంట్గా ఎవరి మీద ఆధారపడకూడదు అనే మనస్తత్వం వీళ్ళకు ఉండాలి. దీనివల్ల వాళ్ళకు డబ్బు సంపాదించడం అనేది ఒక కామన్ క్వాలిటీగా వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేరెంట్స్. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం చాలా అలవాట్లను మన పేరెంట్స్ నుంచే నేర్చుకుంటాం. మా నాన్న అయితే ఇలా చేసి ఉండేవాడు, మా అమ్మ ఇలా చేస్తుంది అని మనకు తెలియకుండానే ఒక ప్యాటర్న్లో పడిపోయి మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. మనం చిన్నప్పుడే ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల మనం పెద్దయ్యాక మన ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ చేస్తాం. అంటే మనకి తప్పు ఎక్కడ జరిగింది అనే ఆలోచన కన్నా, మా నాన్న కూడా ఇలాగే చేశాడు అని ఒక్క మాటతో మనం చేసిన తప్పు మొత్తాన్ని తీసేస్తాం. దీని గురించి పుస్తక రచయిత ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటననే చెప్పారు. ఈ పుస్తక రచయిత వాళ్ళ నాన్నగారు ఇల్లులు కొనటం, అమ్మటంలో చాలా డబ్బులు సంపాదించేవారంట. అలా వచ్చిన లాభాలను వెళ్ళి కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేవారంట. దీనితో మొత్తం పోయేదంట. సరిగ్గా ఇలాగే ఈ పుస్తక రచయిత లాభాలు ఉండేవి. ఆయన కూడా ఎంత సంపాదించారో మళ్ళీ అంతే పోగొట్టుకునేవారు. ఆయన కూడా నేను మా నాన్నలాగానే అని అనుకునేవాడంట. అంతేగాని అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అని ఆలోచించేవాడు కాదంట. మరి ఇందులో నుంచి బయటికి ఎలా రావాలి? మనిషి ఒక్కసారి ఏమైనా నేర్చుకున్నాడు అంటే మళ్ళీ అంత ఈజీగా మర్చిపోడు. అలాగే మన తప్పులను మనం తెలుసుకుని ఇంకోసారి ఈ తప్పు చేయకూడదు అని అనుకుంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఏం చేయాలంటే, మిమ్మల్ని అసలు ధనవంతుడు అవనివ్వకుండా ఆపుతున్న మీ ఆలోచన విధానాన్ని ఒకసారి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచన విధానం ఎవరి నుంచి నేర్చుకున్నావు, ఎవరి దగ్గర నుంచి నీకు ఈ అలవాటు వచ్చింది అనేది ఆలోచించాలి. తర్వాత నీకు అసలు డబ్బు సంపాదన మీద ఉన్న ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. తర్వాత నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావో నువ్వు ఒక ఐడియాకి రావాలి. ఆ తర్వాత అన్కాన్షియస్గా నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచే పనులు ఏం చేస్తావో ఆలోచించాలి. ఇలా నువ్వు నీకున్న ఒక ఫెయిల్యూర్ ప్యాటర్న్ని బ్రేక్ చేసి నిన్ను నువ్వు స్టడీ చేసి ఒక ఆలోచన విధానాన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ రచయిత ఇస్తున్న టిప్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా డబ్బు విషయంలో ఏమైనా డౌట్గా ఉంటే, మీకు ఎప్పుడైనా డబ్బు ఎలా సంపాదించాలి, లేకపోతే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంటే, అదే సమయంలో మీ రోల్ మోడల్ ఈ విషయంలో ఏం చేశాడో తెలుసుకుంటే మీకు కూడా ఏం చేయాలో ఒక ఆలోచన వస్తుంది అని అంటున్నారు.
థింక్ లైక్ ఏ మిలియనీర్. మనం ధనవంతుడు అవ్వాలి అంటే ధనవంతుడిలాగానే ఆలోచించాలి. మనకి పనికిరాని ఆలోచన విధానాన్ని ఆపి కొత్త ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. ఒక ధనవంతుడు అవ్వాలి అనుకునే అతను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తా కూర్చోడు. తానే స్వయంగా వ్యాపారం చేసి తెలుసుకుంటాడు. ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటే అది చేస్తే గానీ మనకి తెలియదు. ఈ పుస్తక రచయిత తనకు పనికిరాని ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి ఒక ఫిట్నెస్ సెంటర్ని పెట్టాడు. అది ఎలా అయినా క్లిక్ అవ్వాలి అని పగలు రాత్రి కష్టపడి ఇదివరకులా మధ్యలో వదిలేకుండా శ్రమపడి మిలియనీర్ అయ్యాడు. ఇక్కడే రచయిత ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. అదేంటంటే, ఒక వ్యాపారం చేసి ఫెయిల్ అయిన అతనితో ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే 1,00,000 కారణాలు చెప్తాడు. తనని తాను ఒక బాధితుడిగా చెప్పుకుంటాడు. కానీ ఒక ధనవంతుడు ఎప్పుడు తాను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ అక్కడ ఎలా సక్సెస్ అయ్యాడో చెప్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడైనా గెలవాలి అంటే ఏదో కారణాలు, ఎవరినో కంప్లైంట్ చేయటాలు మానేసి ఆ పనిలో నువ్వు ఎందుకు గెలవలేదు, ఏది నిన్ను ఆపుతుంది అనే అనలైజేషన్కి రావాలి. ఎప్పుడు నిన్ను నువ్వు ఒక బాధితుడిగా చెప్పుకోకు. ఎప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయకు. నీ ఫెయిల్యూర్స్కి నువ్వే కారణం అనే సత్యాన్ని తెలుసుకుని ఎక్కడ తప్పులు చేస్తున్నావో ఆలోచించి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని మళ్ళీ నీ పనిని మొదలుపెట్టాలి. హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. మామూలుగానే మనం జనాలకి గౌరవం ఇస్తే వాళ్ళు మన దగ్గరికి తిరిగి వస్తూ ఉంటారు, మనకి తిరిగి గౌరవం ఇస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా డబ్బుకి గౌరవం ఇస్తే నీకు దాని మీద బాధ్యత పెరుగుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, డబ్బు ఒకటే కాదు, ఏదైనా మీ జీవితంలో ఒక గోల్ అంటూ మీకు ఉంటే దాని మీద మీకు గౌరవం ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఏమీ సాధించలేని వాళ్ళు ఏమంటారంటే, దాంట్లో ఏముందిరా, ఎవడైనా చేస్తాడు అని బాధ్యత లేకుండా మాట్లాడతారు. డబ్బును కూడా ఎవడైనా సంపాదిస్తాడు, అది అంత ముఖ్యం కాదు అని అనుకుంటే మనకి డబ్బు సంపాదన మీద గౌరవం లేదు అనే విషయం మన సబ్ కాన్షియస్కి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడూ సంపాదన మీద పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. చేతిలో డబ్బున్నా ఏ వ్యాపారం చేయాలి అనే భయంతో ఇంట్లో కూర్చుంటే సమయం ఎలాగో పోతుంది. అలాగే డబ్బు కూడా వేరే విధాలుగా ఖర్చు అయిపోతుంది. డబ్బు మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఒక చోట ఇన్వెస్ట్ చేయడానికి భయపడడు. అతను చేసే ఇన్వెస్ట్మెంట్ లేదా కొత్త బిజినెస్ మీద అవగాహన సంపాదించాక ఫెయిల్ అవుద్ది అనే ఆలోచన లేకుండా ఎలా సక్సెస్ చేయాలి అనే ఆలోచనతో రంగంలోకి దిగుతాడు. అలాగే ఈ పుస్తక రచయిత ఏమంటున్నాడంటే, మీరు మీ జీవితంలో ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా మీ నుంచి 100% ఇవ్వాలి. అవును, మనం ఎప్పుడూ సినిమా చూడటానికి, బయట తిరగడానికి, నా జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండాలి అనే ఆలోచన బిజినెస్లోకి వచ్చాక ఉండకూడదు. అంటే ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇలా బ్రేకులు తీసుకుంటే నీకు నీ గోల్ మీద రెస్పెక్ట్ లేనట్టే. ఇప్పుడున్న ఇండియన్ క్రికెట్ టీంలో ప్లేయర్స్ T20, టెస్ట్, ODI అన్ని ఫార్మాట్లు ఆడటానికి వారు ఎంతగానో కష్టపడతారు. మ్యాచ్ లేని సమయాల్లో కూడా జిమ్లో ఎక్కువ సమయం గడుపుతారు. హ్యాపీగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ ఇలాంటి ఐటమ్స్ ఏమీ తినకుండా ఒక డైటీషియన్ ఇచ్చిన ఫుడ్నే తింటారు. అందుకే వాళ్ళకి ఎంతో ఇష్టమైన క్రికెట్ని ఆడగలుగుతున్నారు. అలాగే మీ కలలు నెరవేరాలి అంటే మీరు కూడా కొన్ని త్యాగాలు చేయాలి. ఫ్రెండ్స్ని కలవట్లేదని, సినిమాలు చూడలేకపోతున్నామని, బయట తిరగట్లేదు అని అనకుండా ఇలాంటి వాటిని కొన్ని రోజులు త్యాగం చేసి నీ గోల్ కోసం కష్టపడితే నువ్వు డెఫినెట్గా సాధిస్తావు. ఎయిమ్ ఫర్ ద స్టార్స్. మన ఆలోచనలు పెద్దగా ఉంటేనే మన చేతలు కూడా మెరుగ్గా ఉంటాయి. నాకు ఇది చాలే అని ఆలోచిస్తే ప్రతిదానికి ఇది చాలు అనే ఆలోచన వస్తుంది. మీరు ధనవంతులు అవ్వాలంటే మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు పెద్దగా ఉండాలి. చాలామంది ఇలా ఆలోచించకే వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. మన లక్ష్యాలు ఎప్పుడూ పెద్దవిగా ఉండాలి. దీనికి ఉదాహరణ గూగుల్ని తీసుకోండి. గూగుల్ అనేది కేవలం అమెరికా జనాభాకి చాలులే అని లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనుకుంటే ప్రపంచానికి గూగుల్ అంటే ఏంటో తెలిసేది కాదు. భారతదేశంలో వ్యాపారం చేస్తే చాలులే అని టాటా అనుకునుంటే జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొనేవాడు కాదు. కోరస్ లాంటి యూరోప్లోనే అతిపెద్ద స్టీల్ మేకింగ్ కంపెనీని కొనేవాడు కాదు. అందుకే నీ వ్యాపారం ఎంతమందికి వెళ్ళాలి, నీ సర్వీస్ని ఎలా పెంచాలి అనే ప్లానింగ్ ముందుగానే ఉండాలి. సరే కానీ నాకు ఆ ప్లానింగ్ రావాలంటే ఏం చేయాలి అని మీరు అడిగితే ఈ రచయిత ఒక మంచి మాట అంటున్నారు. అదేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై విత్ ద ఈగిల్స్, డోంట్ స్విమ్ విత్ ద డక్స్. నీ చుట్టూ ఉండే వాళ్ళలో ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదా చూడు. అలా ఉన్న వాళ్ళతోనే నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపు. చాలామంది వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి అతను ధనవంతుడు అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అతనికి ఉన్న ఇన్వెస్ట్మెంట్లు, అతనికి ఉన్న ప్రాపర్టీలు, సేవింగ్స్ ఇవన్నీ కలిపితే అతను ధనవంతుడో కాదో చెప్పగలం. మనం ఎప్పుడూ మనకి వచ్చే నెలసరి ఆదాయం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. మనం ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించాలి. ఏదైనా స్టాక్స్ కొనటం, ఏదైనా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, మంచి బిజినెస్ కాన్సెప్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా చేస్తే నీ ప్రమేయం లేకుండా నీ డబ్బు ఇంకా డబ్బుని నీకు సంపాదించి పెడుతుంది.
మీకు వచ్చే ఆదాయాన్ని ఎలా పెంచవచ్చు అనే దానికి రచయిత ఏమంటున్నారంటే, నీకు ఒక 3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సేవింగ్స్ కోసం వాడండి, ఒకటి ఇంట్లో ఖర్చులకి వాడండి, అలాగే ఇంకొక అకౌంట్లో ఓన్లీ నీ ఖర్చులకే వాడండి. ఎప్పుడైనా హ్యాపీగా బయటకు వెళ్ళాలి అంటే ఆ అకౌంట్ వాడి అలా మళ్ళీ ఈ అకౌంట్లో డబ్బులు అయిపోయాయని మళ్ళీ ఇంకో అకౌంట్ తీయకూడదు. దీనివల్ల నీకు మనీ మేనేజ్మెంట్ స్కిల్ పెరుగుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే డబ్బు గురించి తెలుసుకోండి. ఏమైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సెమినార్స్కి వెళ్ళండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుసుకోండి, పుస్తకాలు చదవండి, మీకంటూ ఒక వెల్త్ స్ట్రాటజీని ప్లాన్ చేయండి. ద సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ అనే పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలు వ్యక్తికి ధనవంతుడికి ఒకటే తేడా, అది అతని ఆలోచన. ఆ ఆలోచనని సంపాదన వైపు మళ్లించి సంపాదన మీద గౌరవంతో ఉంటే ఎవరైనా ధనవంతుడు అవుతాడు. ఈ పుస్తకంలో రచయిత ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళు కానీ మనకి చిన్నప్పటి నుంచి డబ్బు గురించి చెప్పిన మాటల వల్ల మన బ్రెయిన్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో ముందు దాన్ని బ్రేక్ చేయాలి. మనం ధనవంతుడు అవ్వాలి అంటే ధనవంతుడు లాగానే ఆలోచించాలి. మనకి పనికిరాని ఆలోచన విధానాన్ని ఆపి కొత్త ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడు నిన్ను నువ్వు ఒక బాధితుడిగా చెప్పుకోకూడదు, ఎప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయకూడదు. నీ ఫెయిల్యూర్స్కి నువ్వే బాధ్యత తీసుకోవాలి. నీ గోల్ మీద నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అలాగే నీ గోల్ కోసం నువ్వు కొన్ని త్యాగాలకు కూడా వెనకాడకూడదు. మీరు ధనవంతులు అవ్వాలి అంటే మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు పెద్దగా ఉండాలి. నీ చుట్టూ ఉండే వాళ్ళలో ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదా చూడండి. అలా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపండి. మీ ఇన్కమ్ని పెంచే ప్యాసివ్ ఇన్కమ్కి మార్గాలు చూడాలి, ఆలోచించాలి. మనీని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలో తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ పాయింట్స్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అది కూడా కామెంట్స్లో మాకు తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.